హాయ్ అండి, నమస్తే. నేను మయూరి. మేము మే నెలలో తిరుమలకి వెళ్ళామండి. అది శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి టికెట్ తీసుకొని మరి వెళ్ళాము. దాని యొక్క డీటెయిల్సే ఇప్పుడు ఇస్తున్నాను. ఈ హోమానికి టికెట్ ఆగస్ట్ మంత్ వరకు మనకి ఆఫ్లైన్ లో కూడా 50 టికెట్స్ ఇచ్చేవాళ్ళండి. ఆగస్ట్ నుంచి అవి కూడా ఆన్లైన్ చేశారు. ఇప్పుడు హోమం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనము ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి. ఎలాంటి ఆఫ్లైన్ సౌకర్యం లేదు. ఈ హోమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల సప్తగిరి గో ప్రదక్షిణశాల లేదా అలిపిరికి మనం ఎంటర్ ఉండగా మనకి రైట్ సైడ్ లోనే వస్తుందండి. అంటే గేట్ కి లోపల నుంచి రైట్ సైడ్ లో ఉంటుంది. అలిపిరి చెక్ పాయింట్ కి వెళ్లేదానికి బిఫోరే వస్తుందండి, రైట్ సైడ్ లో. ఇది ఆ శ్రీనివాసుని అనుగ్రహం పొందడానికి చేసే హోమం అండి. ఈ హోమాన్ని 2023 నవంబర్ నుంచి మొదలు పెట్టారండి. ప్రతిరోజు స్వామి వారికి నిత్య కళ్యాణంతో పాటు నిత్య హోమం కూడా జరుగుతుంది. ఈ హోమం టికెట్ 200 టికెట్స్ అవైలబిలిటీ ఉంటుందండి. పర్ డేకి 200 అంటే 1 టికెట్ మీద దంపతులు ఇద్దరు పాల్గొనవచ్చు. అంటే 400 మంది హోమంలో పాల్గొనవచ్చు. ఈ హోమం టికెట్ ధర 1000 రూపీస్ ఉంటుంది. అలాగే ఈ హోమం చేసిన భక్తులకి స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని అందజేస్తారు. అంటే 300 రూపీస్ ప్రత్యేక దర్శనం ఉంటుంది కదండి, ఆ టికెట్ ఇస్తారు. దానికి ఈచ్ పర్సన్ కి 300 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. అంటే టోటల్ గా 1600 రూపీస్ ఉంటుంది. దంపతులు ఇద్దరు 1600 తో హోమము ప్లస్ స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని పొందవచ్చు. అలాగే 12 years లోపల పిల్లలకి ఉచిత దర్శనమే కదండి. హోమంలో ఇద్దరు దంపతులే పాల్గొనాలి అని లేదండి. ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలైనా కలిసి పాల్గొనవచ్చు. ఈ టికెట్ బుక్ చేసుకున్న వారు హాఫ్ అన్ అవర్ ముందుగానే హోమం దగ్గరికి చేరుకోవాలి. 9కి ప్రారంభం అవుతుందండి డైలీ ఉదయం హోమము. అది 2 నుంచి 2:30 గంటల సమయం పడుతుంది హోమం పూర్తవడానికి. అదే రోజు స్వామివారి దర్శనానికి మధ్యాహ్నం 3 గంటలకి స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా దర్శనం ఉంటుందండి. ఖచ్చితంగా హోమంలో పాల్గొన్న తర్వాత అక్కడ ఎంట్రీ చేయించుకొని మాత్రమే దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. హోమంలో పాల్గొనేంత సమయం దొరకనప్పుడు 11 లోపలైనా వచ్చి సప్తగిరి గో ప్రదక్షిణశాల రిపోర్టింగ్ పాయింట్ వద్ద మనం రిపోర్ట్ చేయాలండి. హోమం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అది ఒక్కొక్కరే ఇండివిజువల్గా చేయించుకోవాలంటే చాలా కష్టం కదండి. అలా కాకుండా ఇలా సామూహికంగా స్వామివారి సన్నిధిలో చేసుకోవడం, అది సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చేయడం చాలా సంతోషంగా అనిపించింది. హోమం అంటే అగ్నిలో ఆహార పదార్థాలను సమర్పించే ఒక ఆచారం. ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. గణపతి హోమం ద్వారా కలిగే ఆటంకాలన్నింటినీ తొలగించుకోవచ్చు. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అగ్నిని దేవతగా భావించి పూర్ణాహుతిని సమర్పించడం ద్వారా దేవతలను సంతోషపెట్టి వారి అనుగ్రహం పొందడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. హోమం అనంతరం ఇలా క్యూ లైన్ లో నిలబడ్డారు కదండి, అక్కడ మనము ఎంటర్ చేయించుకొని ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి బయటికి వెళ్ళడమే. మనకి దర్శనం 3 o'clock. హిందూ మతంలో హోమానికి ఎంతో విశిష్టత ఉంది. హోమానికి మతపరమైన సంబంధమే కాదు, శాస్త్రీయ పరంగా కూడా సంబంధం ఉంది. పురాణాల కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు హోమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మేము ప్రసాదం స్వీకరించి ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇదేనండి అలిపిరి మెట్ల మార్గం నుండి వెళ్ళే రూటు. మనం కొబ్బరికాయ ఇక్కడే కొట్టుకొని ఇలా స్వామివారి కొండ మీదకి వెళ్తాము. ఇక్కడే టీటీడీ వారు భక్తుల కోసం మజ్జిగ ఇస్తున్నారండి. అందరూ ఇలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా స్వామిని దర్శించుకోవడం వెళ్ళడం చూస్తుంటే మనం కూడా ఇంకొకసారి వెళ్ళాలని అనుకుంటాం. మనం కారులో కొండ దిగి వచ్చేటప్పుడు కూడా అలిపిరి మెట్ల మార్గం ద్వారా పైకెక్కే భక్తులు కనపడుతూ ఉంటారు. వారిని చూసినప్పుడు కూడా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా ఒకసారి అలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా స్వామిని దర్శించుకుందామని? మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే మేము ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర వచ్చాము. మేము యాక్చువల్లీ బిఫోర్ డేనే వచ్చామండి. వచ్చి హోమం టికెట్స్ కోసం ఆఫ్లైన్లో ట్రై చేసాము. కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ మా బిఫోర్ 5 members ఉన్నారు అనగా టికెట్స్ అయిపోయాయి.
అందుకని మేము కిందే రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే హోమం టికెట్స్ కోసం ట్రై చేద్దామని అనుకున్నాం. అలా ట్రై చేసినప్పుడే స్వామివారి టికెట్ మాకు దొరికింది. అలా స్వామివారి దర్శనం కూడా చేసేసుకున్నామండి. అఖిలాండం దగ్గర స్వామివారికి కొబ్బరికాయ కొడుతున్నాము. స్వామివారి దివ్యానుగ్రహ హోమం చేయించుకున్న భక్తులకి 3 o'clockకి టైం స్లాట్ ఇస్తారండి ఈవినింగ్. మేము పైకి వచ్చేసినప్పుడే రూమ్ కోసం ట్రై చేసి ఉంటే దొరికేది, కానీ ఎందుకు ట్రై చేయలేదో తెలియలేదు. డైరెక్ట్గా శ్రీవారి పాదాలని అలాగే శిలాతోరణాన్ని చూడ్డానికి వెళ్ళాము. వెళ్ళేసరికి చాలా సమయం అయిపోయింది. డైరెక్ట్గా క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాం. రూమ్ తీసుకొని ఉంటే బాగుండేది. రూమ్స్ ఉంటే అప్పుడు కూడా ఇస్తున్నారు, కొంచెం లేట్ అయినా కానీ. రూమ్ తీసుకొని ఉంటే తప్పకుండా స్టే చేసేవాళ్ళం మేము. కానీ మేము ఏం చేసామంటే రూము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పారు కదా, ఆ రూమ్లో స్టే చేద్దాంలే అనుకున్నాము. మార్నింగ్ డే టైం అంతా ఇక్కడే తిరుగుతూనే ఉన్నాము. రూమ్ ఉంటే ఖచ్చితంగా రూమ్కి వెళ్ళిపోతాం. కొబ్బరికాయ కొట్టగానే రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చి లడ్డు తీసుకోవడమో లేదా లడ్డు తీసుకున్న వెంటనే రూమ్కి వెళ్ళిపోవడమో చేసేవాళ్ళం. ఈసారి రూమ్ లేదు కదా, అందుకని స్వామివారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపడానికి మనకి వీలైంది. ఇక్కడే కొన్ని ఫొటోస్ తీసుకొని స్వామివారి ఆనంద నిలయానికి ఎదురుగా చాలాసేపే గడిపాం మేము. నేను రీసెంట్గా తిరుమలకి వెళ్ళిన వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. అలాగే నేను చెప్పాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఫెన్సింగ్ లేదు, ఇప్పుడు అంతా స్టీల్తో గ్రిల్ ఏర్పాటు చేసేసారు, ఇక్కడ ఎక్కి ఫొటోస్ తీసుకుంటున్నారని అందరూ అని చెప్పాను కదా. చూడండి, ఇది మేము మేలో వెళ్ళినప్పుడు ఇలా స్టెప్స్ ఉండేవి, పైన గ్రిల్ ఎలాంటిది లేదు, అలా ఎక్కి పైకి రావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఫెన్సింగ్ లాగా ఆ స్టెప్స్ ఎక్కకుండా చేసేసారు, ఫొటోస్ అవి తీసుకోవడానికి వీలు లేకుండా. లైట్గా అప్పుడే వర్షం పడి ఆగిందండి, అందుకని వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడ స్వామివారిని చూడాలి, ఆ చుట్టూ శేషాచల కొండల మధ్యన స్వామివారి ఆనంద నిలయం ఎంత బాగుందో ఇక్కడ నిల్చొని చూడడానికి. ఇలా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని స్వామివారికి సహస్రాలంకరణ సేవ చేస్తారు కదండి, అక్కడికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత స్వామివారిని ఊరేగిస్తారు. అందుకోసము ఆలయంలోని 2 ఏనుగులు స్వామివారి ఆలయం చుట్టూ తిరుగుతాయి. మేము ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఆలయం ముందు ఇలా స్వామివారి ఏనుగులేమో రెండింటిని ఇలా ఉంచారండి. అందరూ అక్కడే నిల్చొని ఉన్నారు. మేము కూడా వాటిని చూసి చాలా ఆనందించాము. ఈ మధ్య మేము ఊటీ మైసూరు ట్రిప్ వెళ్ళినప్పుడు ముదుమలై ఫారెస్ట్ రైడ్కి వెళ్ళాము. అక్కడ కూడా ఇలాగ ఏనుగులకి ఫీడింగ్ మంచైతే చేపిస్తూ అవి రోడ్డు మీద అలా నడుస్తూ చూస్తూ వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ టైము టెంపుల్స్ కాకుండా అలాంటి ప్లేస్కి వెళ్ళడం. అయినా వెళ్ళేటప్పుడు అన్నీ కవర్ చేసుకుంటూనే వెళ్ళాము. కాణిపాకం, తిరువన్నామలై, శ్రీరంగం, జంబుకేశ్వరం, సమయాపురం, ఆ తర్వాత ఊటీ టు మైసూరు, మైసూరులో అమ్మవారి చాముండేశ్వరీదేవి శక్తిపీఠం, శ్రీరంగపట్నం. ఈ వీడియోస్ అన్నీ త్వరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంతకుముందు మనీ ఇస్తే దగ్గరికి వెళ్ళనిచ్చే వాళ్ళండి, ఇప్పుడు మనీ ఇస్తామని చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాడవీధుల్లో ఈవినింగ్ పూట ఇలా ఏనుగులు తిరుగుతూ ఉండేవి. మనీ ఇస్తే ఆశీర్వదింపజేసేవారండి. స్వామివారి శాస్త్రీయ దీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత ఇలా ఊరేగిస్తారు కదా, అదే ఇక్కడ ఇలా జరుగుతుంది. స్వామివారి ఊరేగింపును చూసేసిన తర్వాత మేము లడ్డు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. ఒకసారి ఇలా ఆనంద నిలయం ముందు నిలబడి ఫొటోస్ తీసుకున్నాము. ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా ఫొటోస్ తీసుకుంటాము, కానీ మొన్న వచ్చినప్పుడు సెప్టెంబర్లో వచ్చినప్పుడు వీలు కాలేదు. బాగా వర్షం పడి ఆగిపోవడం వల్ల, అందులో నా ఈవినింగ్ అవ్వడం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్నింది చుట్టూ పరిసరాలు.
తర్వాత మేము లడ్డు ప్రసాదం తీసుకోవడానికి వచ్చాం కదా, ప్రతిసారి మేము ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకుంటాం. అంటే ఎక్స్ట్రా లడ్డు కావాలన్నా ఈ కౌంటర్లో అయితే ఈజీగా ఇస్తారండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇలా స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత మేము అన్నప్రసాదం కోసం వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళాం. అక్కడే నైట్ భోజనం చేసేసాం. మేము ప్రసాదం తీసుకున్న తర్వాత మేము వరాహస్వామి సైడ్ అంటే పుష్కరిణి సైడ్ ఎగ్జిట్ అవుదామని ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఎగ్జాక్ట్గా ఆనంద నిలయానికి బ్యాక్ సైడ్ మీకు చూస్తే అర్థమవుతుంటుంది. బ్యాక్ సైడ్ ఒక వాటర్ ఫౌంటైన్ ఉందండి. అది శంకుచక్ర నామాలతో చాలా అద్భుతంగా ఉన్నింది. ఈవినింగ్ అయితే దానిని ఆన్ చేసేలా ఉన్నారు. వెనక వస్తున్న స్వామివారి పాటలకి, అన్నమయ్య సంకీర్తనలకి, అలాగే ఆ వాటర్ ఫౌంటైన్ చూడడానికి చాలా బాగుంది. ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపేశాం మేము. ఎగ్జాక్ట్ ఆడియోని అలానే ఉంచేస్తున్నాను, మీకు కూడా అర్థమవుతుందని ఎంత బాగుందో. ఇటు నుంచి మేము బయటకు వెళ్ళిపోయాము. అది ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళాము. అంటే మ్యూజియం ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి వెళ్ళాము. ఓపెన్లో ఉంటే చూద్దామని అనుకున్నాం, కానీ ఇంకో 6 months వరకు వర్క్ ఉన్నాయని క్లోజ్ చేశారు. బాగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది. అది కాళ్ళకి చెప్పులు లేకుండా చల్లగా నీళ్ళల్లో ఉండడం కదా, చాలాసేపు కాళ్ళు బాగా నొప్పులు చేసేసి ఇక నడవడానికి లేకుండా అసలు రైట్ లెగ్ అయితే అస్సలు పనిచేయలేదు. ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నాను. మా హస్బెండ్ వెళ్ళి కార్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కార్లో ఎక్కి కాసేపు అలా అంటే కాళ్ళకి రెస్ట్ దొరుకుద్ది, ఇలా తడి లేకుండా ఒక ప్లేస్లో ఉండొచ్చని కూర్చున్నాము. ఇప్పుడు వరాహస్వామి కాంప్లెక్స్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్ దగ్గర కారు పార్క్ చేసి మేము ఇప్పుడు వరాహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అంటే ఆఫ్టర్నూన్ అంతా హడావిడి అయ్యిందండి. మేము శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ చూసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకని అప్పుడు దర్శనం చేసుకోకుండానే వెళ్ళాము. చాలా సేపులు వరాహస్వామిని దర్శనం చేసుకొని మేము ఇక అన్నదాన సత్రానికి వచ్చాము. భోజనం చేద్దామని. ఆఫ్టర్నూన్ కూడా భోజనం చేయలేదండి. శిలాతోరణం దగ్గర అక్కడ ఉచిత అన్నదానం ఏదో చేస్తున్నారు, అయిపోయింది అప్పటికే. చాలా కొంచెం దొరికింది, అదే పిల్లలు మేము అడ్జస్ట్ అయి తినేసాము. ఇక డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళడము, అందుకని నైట్ భోజనం చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే ఆ ట్రిప్ అన్నమాట కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది మాకు. భోజనం హాల్ వచ్చి పైకి వచ్చింది, అంటే 3-4 పైన ఉంటాయి కదా, పైకి వెళ్ళి భోజనం చేసేసాము. మా ప్లాన్ ఏంటంటే నైట్ ఇక్కడే, అంటే 1 day అయినా తిరుమల కొండ మీద స్టే చేయాలి కదండి. 1 day ఇక్కడే ఉందాము, ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం. కానీ సడన్గా ఏమనిపించిందో ఏమో, ఇంటికి వెళ్ళిపోదాము, ఒక 2 hours డ్రైవ్ చేస్తే చాలు ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఇంటికి వెళ్ళిపోదాంలే, ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాము, అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు స్టే చేద్దాం, ఇప్పుడు వెళ్దామని అన్నారు. మేము అప్పటికైతే గుండ్లు కూడా చేయించుకోలేదు. గుండ్లు చేయించుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వడానికి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్లో ఊరికే ఫ్రెష్ అయ్యే పని అయితే ఫ్రెష్ అవ్వమని అన్నారు. కానీ ఎందుకు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ లేట్ అయిపోతుంది ఇలానే అని మేము డైరెక్ట్గా అన్నదాన దగ్గర నుంచి కళ్యాణ కట్టకెళ్ళి అక్కడే తలనీలాలు సమర్పించేసుకొని, అక్కడే రూమ్స్ ఉంటాయి కదా, అక్కడే హాట్ వాటర్ కూడా వస్తుంది, అక్కడే స్నానం కూడా చేసేసి బట్టలు చేంజ్ చేసుకొని బయలుదేరేసామండి. ఫస్ట్ టైం అనుకుంటా 1 day కూడా పైన స్టే చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం. అందువల్లేనేమో 3 monthsలోనే మళ్ళీ వచ్చాం స్వామివారి దర్శనానికి.